జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాకేష్ సుధాకర్ గారు, ఒక క్విక్ కంక్లూజన్. సో మనమైతే 2047 డెవలప్ అయిన కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో, విజన్ తోటి వెళ్తూ ఉన్నాం. సో ఈ సినేరియోలో సో మనతో పాటు ఇలాంటి దేశాలు ఎటువంటి స్థానం సంపాదించుకునే పరిస్థితుల్లో ఉంటాయి? సో భవిష్యత్తులో ఇందాక వారు అన్నట్లు టీ కప్పులో తుఫాన్ అన్నారు ఇట్లాంటి సమస్యలు. సో వీటన్నింటినీ అధిగమించి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ దేశాలన్నీ మనతో పాటు ఎలాంటి ప్రయాణంలో ముందుకు ఉంటాయి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ సినేరియోని? నిజానికి బంగ్లాదేశ్కి ఈరోజు బిగ్గెస్ట్ బెనిఫాక్టర్, సహాయకారిగా ఉన్నటువంటి దేశం భారతదేశం. మాల్దీవ్స్ కి భారతదేశం. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందడం అంటే ఇండియా, చైనా, అమెరికా ఈ మూడు అభివృద్ధి చెందినది. అమెరికా అభివృద్ధి చెందినట్టయితే తన మేధోపరమైనటువంటి ఆలోచనల్ని మిగతా దేశాల మీద రుద్ది, తన అమెరికన్ వే ఆఫ్ లైఫ్ ని ప్రజల మీద రుద్ది వాళ్ళను తమ సైకలాజికల్ బానిసలుగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. చైనా గనక అభివృద్ధి చెందినట్టయితే, బలోపేతమైనట్టయితే ప్రపంచాన్ని తన ఆర్థిక సామ్రాజ్యవాదంలో బానిసలుగా చేసుకుంటుంది. ఆఫ్రికన్ దేశాలు, జిబూటి వంటి దేశాలు, నైజీరియా వంటి దేశాలు, ఇప్పుడు శ్రీలంకలోని హంబన్ తోట, ఇవన్నీ చెప్తున్నది అదే. పాకిస్తాన్ లో హఠాత్తుగా సిపెక్ వర్క్ ని మానేస్తే పాకిస్తాన్ మొత్తము తల్లడిల్లిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఆర్థికంగా బానిసలు చేసుకోవడము, ఐడియాలజికల్ గా బానిసలు చేసుకోవడం అమెరికా లక్ష్యము, ఆర్థికంగా బానిసలు చేసుకోవడము చైనా లక్ష్యము. భారతదేశం అభివృద్ధి చెందినట్టయితే ఈ దేశాలన్నీ బాగుంటాయి. కోవిడ్ వచ్చినప్పుడు మిగతా దేశాలు వ్యాక్సిన్ అమ్మాయి, భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చింది చాలా దేశాల నుంచి. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందితే మిగతా దేశాలు కూడా బలపడతాయి. చిన్న దేశాలు, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, టైనీ ఆఫ్రికన్ అండ్ పాలినేషియన్, అదేవిధంగా ఈ మన ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వీటి అభివృద్ధిలో భారతదేశం కీలక పాత్ర వహించబోతోంది. కాబట్టి భారత అభివృద్ధిలోనే ఈ దేశాలన్నిటి అభివృద్ధి అంతర్నిహితమైంది. కాబట్టి భారత అభివృద్ధి వల్ల ఈ దేశాలన్నీ బాగుపడతాయి. It is unlike the economic enslavement of China or the ideological capitalistic enslavement of America. India వసుధైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబం అన్న భావనతో వెళ్తుంది. కాబట్టి అదే ధోరణిలో భారతదేశం ముందుకెళ్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ దేశాలకు కూడా తెలుసును, ఆ దేశాల పాలకులు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవుట్ ఇండియా అవుట్ గానీ, క్విట్ ఇండియా గానీ, బాయ్కాట్ ఇండియా గానీ ఎక్కువ కాలం నడవని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.